గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 878. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 102 పాయింట్స్ పెరిగి 80,905 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 71 పాయింట్స్ పెరిగి 24,770 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.23% కరెక్ట్ అయింది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోని రెండు స్టాక్స్ కి అయితే పాజిటివ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనిలో ఫస్ట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రీసెంట్ గా చూసినట్లయితే మనోరమ ఇండస్ట్రీస్ స్టాక్ అయితే బాగా పెరుగుతుంది కదా. ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే కోకో ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా కూడా ఒకసారి కోకో ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. ఇది మనోరమ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవుతున్నట్లుగా మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్ లోని షేర్ చేసుకున్నాం. అండ్ రీసెంట్ గా కూడా ఈ కోకో ప్రైసెస్ లోని ఇంకా అప్టిక్ అయితే కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే గానా వాళ్ళు 24-25 కోకో హార్వెస్ట్ టార్గెట్ ని కట్ చేయడం జరిగింది. వీళ్ళు కోకో ప్రొడక్షన్ ని కట్ చేస్తున్నారంటే దాంతో గ్లోబల్ ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ కి తగినటువంటి సప్లై అన్నది ఉండదు. కాబట్టి కోకో ప్రైసెస్ అయితే ఇంకా ఫర్దర్ గా కూడా బాగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ కోకో ప్రైసులు కనుక కంటిన్యూస్ గా పెరిగినట్లయితే అది మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి మనోరమ ఇండస్ట్రీస్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. అండ్ లాస్ట్ 6 months నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కోకో ప్రైసులు కంటిన్యూస్ గా పెరగడంతో ఈ స్టాక్ 100% పైనే పెరిగింది. ఈవెన్ దీంతో పాటుగా విటమిన్ D3 ప్రైసుల్లో కూడా సడన్ గా అప్టిక్ కనపడుతున్నది. ఈ విటమిన్ D3 ప్రైసులు ఇంతలా పెరుగుతుండడం మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానున్నది. దీంతో ఈ రోజు సెషన్ లో ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ లాస్ట్ 5 days గా మనం చూసినట్లయితే ఈ ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ 25% పైనే పెరిగింది. సో ఈ విటమిన్ D3 ప్రైసులు కంటిన్యూస్ గా ఇలా పెరుగుతూ వెళ్ళినట్లయితే మెయిన్లీ అది ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళకి పాజిటివ్ కానున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళతో పాటుగా డిష్మెన్ కార్బన్ అండ్ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దివీస్ ల్యాబొరేటరీ స్టాక్ నియర్లీ 4% వరకు పెరిగింది కదా. దీనికి రీజన్ నోవార్టిస్ వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్ అయినటువంటి ఎంట్రెస్టో కి అగైనిస్ట్ గా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎంట్రెస్టో జెనరిక్ వెర్షన్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. బట్ దీని జెనరిక్ వెర్షన్ కి ఇలా యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఏదైతే అప్రూవల్ వచ్చిందో దానికి అగైనిస్ట్ గా నోవార్టిస్ వాళ్ళు యుఎస్ కోర్ట్ లోని కేసు ఫైల్ చేశారు. యుఎస్ కోర్ట్ లోని రెండు కంపెనీస్ యొక్క వాదనలు విన్న తర్వాత ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎంట్రెస్టో జెనరిక్ వెర్షన్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కదా. దానిపైన అయితే యుఎస్ కోర్ట్ ప్రస్తుతానికి స్టే విధించడం జరిగింది. దీనికి దివీస్ ల్యాబొరేటరీస్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఈ నోవార్టిస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎంట్రెస్టో డ్రగ్ ఏదైతే ఉన్నదో దానికి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఏపీఐస్ ని సప్లై చేస్తుంటారు. సో ఈ డ్రగ్ జెనరిక్ వెర్షన్ కి వేరే కంపెనీకి యుఎస్ ఎఫ్డీఏ నుంచి అప్రూవల్ వచ్చిందంటే ఈ కంపెనీ యొక్క సేల్స్ తగ్గుతాయి కదా. సో నోవార్టిస్ వాళ్ళ సేల్స్ తగ్గినట్లయితే దాని వల్ల దివీస్ వాళ్ళ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రీవియస్ గా కోటక్ వాళ్ళు దివీస్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎస్టిమేషన్స్ ని కట్ చేయడం జరిగింది. ఆ టైంలో దివీస్ ల్యాబొరేటరీ స్టాక్ లో మనం ప్రెషర్ కూడా చూసాం. సో ఫైనల్లీ ఇప్పుడు నోవార్టిస్ వాళ్ళ రైవలరీ కంపెనీకి వచ్చినటువంటి ఎఫ్డీఏ అప్రూవల్ పైన యుఎస్ కోర్ట్ స్టే విధించింది. కాబట్టి అది దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి పెద్ద రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో దివీస్ ల్యాబొరేటరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిస్నీ ఇండియా బిజినెస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. కాకపోతే ఈ ఎక్విజిషన్ జరిగి స్టార్ ఇండియా రిలయన్స్ తోని మర్జర్ అవ్వడానికి కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నాయి. రిలయన్స్ వాళ్ళు స్టార్ ఇండియాని అక్వైర్ చేసి ఆ బిజినెస్ ని రిలయన్స్ తో మర్జ్ చేసినట్లయితే దాంతోని కాంపిటీషన్ ని కిల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రికెట్ బ్రాడ్కాస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన వీళ్ళ కాంపిటేటర్స్ అయితే బాగా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేసినట్లుగా ర్యూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మర్జర్ కి గనక అప్రూవల్ ఇవ్వలేనట్లయితే ఈ మర్జర్ ప్రాసెస్ అన్నది ముందుకు వెళ్లడం కష్టం. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారు అన్నది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. చూడాలి రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళతోని ఇండియన్ నేవీ వాళ్ళు ఆగస్ట్ 20th రోజున అంటే నిన్న ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఇండియన్ నేవీ కోసం క్రిటికల్ మెరైన్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ అండ్
సిస్టమ్స్ యొక్క డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి వర్క్స్ BEML వాళ్ళు చేయబోతున్నారు. సో ఇండియన్ నేవీతో MOU ఏదైతే సైన్ చేశారో ఇది BEML వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో BEML స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు డెల్టా ఎలక్ట్రానిక్స్ అండ్ థండర్ ప్లస్ సొల్యూషన్స్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా మన కంట్రీలోని వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ కోసం 250 ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయబోతున్నారు. ఈ కొత్తగా సెటప్ చేయబోయేటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి సిటీస్ తో కలుపుకుని టోటల్ గా 50 సిటీస్ లో అయితే వీళ్ళు సెటప్ చేయనున్నారు. వీటితోని వీళ్ళ టోటల్ కమర్షియల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ 540 కి రీచ్ అవనున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే ఈ కామర్స్ కంపెనీస్, పార్సల్ అండ్ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఓల్డ్ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ తోని అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. సో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు గాను వీళ్ళ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా టాటా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా ఛార్జింగ్ ఇన్ఫ్రాని బాగా ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ పెరుగుతుంది కదా. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ టాటా గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నది. ఈ టాటా గ్రూప్ కంపెనీస్ కి వీళ్ళ పేరెంట్ కంపెనీ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుండడంతో లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి S&P గ్లోబల్ వాళ్ళు టాటా గ్రూప్ కి చెందినటువంటి 5 కంపెనీస్ యొక్క క్రెడిట్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనిలో టాటా మోటార్స్ యొక్క ప్రీవియస్ రేటింగ్ BB+ గా ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు BBB స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ టాటా పవర్ యొక్క రేటింగ్ ని BB+ నుంచి BBB- పాజిటివ్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా టాటా స్టీల్ యొక్క రేటింగ్ ని కూడా వీళ్ళు BBB- నుంచి BBB స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ అంతేకాకుండా టాటా క్యాపిటల్ అండ్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క రేటింగ్స్ ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇలా రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అవి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ స్టాక్ 14% పైనే పెరిగింది కదా. ఈ స్టాక్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ ఈ శ్రీరామ్ ప్రాపర్టీస్ 25th ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా వీళ్ళ బ్రాండ్ ఐడెంటిటీని అయితే కంప్లీట్ గా కొత్తగా మార్చబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు SPL NXT అనేటువంటి ఒక కొత్త మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ లో భాగంగా వీళ్ళు మెయిన్లీ మిడ్ మార్కెట్ అండ్ మిడ్ మార్కెట్ ప్రీమియం సెగ్మెంట్స్ మీద అయితే ఫోకస్ చాలా ఎక్కువగా పెంచబోతున్నట్లుగా అండ్ ఈ న్యూ బ్రాండ్ ఐడెంటిటీ ఏదైతే ఉన్నదో అది ఓవరాల్ గా బ్రాండ్ ఇమేజ్ ని కూడా ఎలివేట్ చేస్తుందని, దీంతో నెక్స్ట్ 3 years లోని వీళ్ళ సేల్స్ డబుల్ అవుతాయని అండ్ ఇన్కమ్ ట్రిపుల్ అవుతుందని అండ్ ప్రాఫిట్స్ 4 times పెరుగుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో కంప్లీట్ గా శ్రీరామ్ ప్రాపర్టీస్ కి వీళ్ళు న్యూ బ్రాండ్ ఐడెంటిటీని తీసుకురాబోతున్నారు కదా. అండ్ అంతేకాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ మెయిన్లీ మిడ్ మార్కెట్ అండ్ మిడ్ ప్రీమియం మార్కెట్ సెగ్మెంట్స్ బాగా గ్రోత్ ఉండడంతో వీటిపైన ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ గ్రోత్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంత స్ట్రాంగ్ కామెంటరీ వచ్చింది కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ప్రాపర్టీ స్టాక్ లోని ఆ పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని SaaS సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళతోని థాయ్ ఎయిర్వేస్ వాళ్ళు మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా థాయ్ ఎయిర్వేస్ వాళ్ళకి వీళ్ళు యాక్యురేట్ ప్రైసింగ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. సో థాయ్ ఎయిర్వేస్ వాళ్ళతోని వీళ్ళు మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ ని సైన్ చేశారు కాబట్టి ఇది రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో భాగంగా ఒక లార్జ్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ నోటిఫైడ్ ఏరియా ప్రాజెక్ట్ లోని 60 mm అండ్ 45 mm వైడ్ రోడ్స్ అండ్ అలాగే వేరియస్ మేజర్ అండ్ మైనర్ స్ట్రక్చర్స్ అండ్ అలైడ్ ఎలక్ట్రిక్ వర్క్స్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయనున్నారు. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ లోఫెక్సిడైన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అండ్ ఈ టాబ్లెట్స్ కి వీళ్ళకి అప్రూవల్ రావడంతో ఇమీడియట్ గా US లో ఈ టాబ్లెట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నామని అండ్ ఈ ప్రొడక్ట్ యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $15.59 million ఉంటుంది. అండ్ వీటి యొక్క సేల్స్ ఫర్దర్ గా 38% గ్రో అవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది ఇండోకో రెమెడీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రెలోన్ కెమ్ లిమిటెడ్ వాళ్ళకి మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ 3 ప్రొడక్ట్స్ కి UK MHRA అంటే UK మెడికల్ అండ్ హెల్త్ కేర్ రెగ్యులేటరీ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ ని రిసీవ్ చేసుకున్నారు. సో ఈ 3 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి UK MHRA దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చింది కాబట్టి ఇది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ కోసం కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కిల్బన్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి మొంగా స్ట్రేఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అప్రూవ్
ప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ ఒక ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ఈ కంపెనీ రేడియో ఫ్రీక్వెన్సీ డయర్స్ అండ్ హీటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ లోని వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా కిల్బర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్ యొక్క ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ఎక్స్పాండ్ అవుతాయని, దీంతో కంపెనీ అయితే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఈ కంపెనీలోని వీళ్ళ 100% స్టేక్ ని 123 crores కి అక్వైర్ చేయబోతున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ పెరగడంతో పాటు వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది కిల్బర్న్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు యాజ్ ఎ మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళు సెబీ డ్యూ డిలిజెన్స్ ఏవైతే సరిగ్గా ఫాలో అవ్వాలో వాటిని ఫాలో అవ్వకపోవడంతో ప్రీవియస్ గా వీళ్ళకి సెబీ షోకాజ్ నోటీస్ ని ఇష్యూ చేసింది. సో ఈ ఇష్యూని సెటిల్ చేసుకునేందుకు గాను ఇప్పుడు వీళ్ళు సెబీకి 69,82,500 రూపీస్ ని పే చేసి సెటిల్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇకపైన వీళ్ళు డ్యూ డిలిజెన్స్ ని సరిగ్గా ఫాలో అయినట్లయితే ఓకే, అగైన్ వీళ్ళు ఇటువంటి మిస్టేక్స్ రిపీట్ చేసినట్లయితే వీళ్ళపైన సెబీ భారీ పెనాల్టీసే విధించేటువంటి అవకాశం ఉన్నది. సో సెబీకి వీళ్ళు పెనాల్టీని పే చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ సెక్యూరిటీ స్టాక్ లో అయితే బాగానే ప్రెషర్ కనపడింది. అండ్ స్పందన స్ఫూర్తి వాళ్ళు కూడా ఈ విధంగానే కొన్ని లిస్టింగ్ రెగ్యులేషన్స్ అండ్ డిస్క్లోజర్స్ అయితే వైలేట్ చేసినట్టుగా సెబీ గుర్తించడంతో వీళ్ళకి కూడా జనవరి మంత్ లో సెబీ షోకాజ్ నోటీస్ ని ఇష్యూ చేసింది. సో ఫైనల్ గా వీళ్ళు కూడా సెబీకి 38 lakhs ని పే చేసి ఆ ఇష్యూని సెటిల్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి కేరళ గవర్నమెంట్ పవర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 12 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రిలేటెడ్ గా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కేరళలోని వేరియస్ లొకేషన్స్ లో ఉన్నటువంటి కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ లోని వీళ్ళు 30 kW ఫాస్ట్ డీసీ ఈవీ చార్జర్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సర్వోటెక్ పవర్ సిస్టమ్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు జింక్ బేస్డ్ బ్యాటరీస్ ని కమర్షియలైజ్ చేసేందుకు గాను న్యూ వేరియంట్ ఆఫ్ జింక్ మెటీరియల్స్ ని డెవలప్ చేయడానికి వర్క్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 1920 అండ్ 2021 కి గాను అప్రాక్సిమేట్లీ 26 crores 12 lakh రూపీస్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ దీనికి అగెనిస్ట్ గా వీళ్ళు అపిలెంట్ అథారిటీ దగ్గర అపీల్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళకి ఫేవర్ గా అవుట్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే వీళ్ళపైన పెనాల్టీ విధించారు కదా, వన్స్ వీళ్ళు అపీల్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ ర్యాలీ కనపడుతున్నది కదా. ఈ పాజిటివ్ ర్యాలీ కనపడుతుండడంతో వేరే స్టాక్స్ అయితే ప్రెసెంట్ పీక్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. దీని గురించి మనం ముందుగా కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ లోని ఒక ఇంట్రెస్టింగ్ డేటా వచ్చింది. 2024 ఇయర్ లో మనం చూసినట్లయితే 250 కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్ ద్వారా వీళ్ళ కంపెనీస్ లోని దగ్గరగా 97,000 crores వర్త్ షేర్స్ ని సెల్ చేయడం జరిగింది. సో ఇలా కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో కొంత స్టేక్ ని తగ్గించుకుంటున్నారంటే మైట్ బి ప్రెసెంట్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంది కదా. సో ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో వీళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ అది చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అయింది అనుకోండి, దాంతో పాటు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి కదా. సో దాంతోనే ప్రమోటర్స్ ఈ విధంగా ఏమైనా సెల్ చేస్తున్నారా అన్నట్టుగా వీళ్ళు ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈవెన్ రీసెంట్ గా మనం చూసినట్లయితే వేరియస్ కంపెనీస్ లో బ్లాక్ డీల్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి కదా. ఈ బ్లాక్ డీల్స్ లోని ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ కావచ్చు లేదా వాళ్ళ ప్రమోటర్స్ కావచ్చు కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని అయితే సెల్ చేసుకుంటూ వస్తున్నారు. సో స్టాక్స్ కరెక్ట్ అయిన తర్వాత బెటర్ వాల్యుయేషన్ లో దొరుకుతాయి కదా, అప్పుడు అగైన్ ప్రమోటర్ బయింగ్ కూడా కనపడే అవకాశం ఉంది. ఈ 2024 లో మనం చూసినట్లయితే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి పెద్ద కంపెనీస్ లోని వాళ్ళ ప్రమోటర్స్ ఎంత వాల్యూ ఆఫ్ ది స్టాక్స్ ని సెల్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళకి రీసెంట్ గానే 2000 crores పైన ఆర్డర్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి కొత్తగా 3 LOS రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,608 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 4.26 million స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓల్డ్ మీటర్స్ ని స్మార్ట్ మీటర్స్ తో రిప్లేస్ చేయాలని చెప్పి ఏదైతే ఎయిమ్ గా పెట్టుకుందో దానిలో భాగంగా ఈ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో ఈ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. జీనస్ పవర్ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ S1X3 kWh అండ్ S1X4 kWh ఈ 2 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 మోడల్స్ కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ PLA స్కీమ్ లోని ఎలిజిబిలిటీ అసెస్మెంట్ రిక్వైర్మెంట్ సర్టిఫికేషన్ ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ప్రీవియస్ గా కూడా ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి చెందినటువంటి 2 మోడల్స్ కి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ PLA స్కీమ్ లో భాగంగా సర్టిఫికేషన్ రావడం జరిగింది. సో టోటల్ గా ఇప్పటి వరకు వీళ్ళ 4 మోడల్స్ కి అయితే ఆటో PLA స్కీమ్ లోని
ఇటువంటి సర్టిఫికేషన్ రిసీవ్ చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొత్తగా వీళ్ళ 2 మోడల్స్ కి కూడా ఈ ఆటో పిఎల్ఐ స్కీమ్ లో సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ జీఈటీఎన్డి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. రీసెంట్ గా ఈ జీఈటీఎన్డి వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు కంటిన్యూస్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడంతో లాస్ట్ ఫ్యూ మంత్స్ కే ఈ స్టాక్ కూడా బాగా ర్యాలీ అయింది. ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే ఈ స్టాక్ లో ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జీఈటీఎన్డి యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ ప్రెసెంట్ జీఈటీఎన్డిలోని నియర్లీ 75% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని అయితే సెల్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా నిన్న నైట్ వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రమోటర్స్ ఒకవేళ సెల్ చేసినట్లయితే ఆ టైంలోని మనం స్టాక్ లో కొంత ప్రెషర్ చూడొచ్చు కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో జీఈటీఎన్డి స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఎంత స్టేక్ సెల్ చేస్తారనే క్లారిటీ లేదు, కానీ త్వరలోనే దీని రిలేటెడ్ గా కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో 2 ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సెయింట్ డిఎల్ఎం గురించి. ఈ సెయింట్ డిఎల్ఎంలోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి సెయింట్ వాళ్ళు ఈ రోజు సెషన్లో బ్లాక్ డీల్లో నియర్లీ 14.5% స్టేక్ని ఈచ్ షేర్ 748 రూపీస్ 65 పైసా చొప్పున సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైటే అప్డేట్ చేశారు. అండ్ ఈ రోజు సెషన్లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. సో వీళ్ళ ప్రమోటర్స్ ఈ బ్లాక్ డీల్లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ బ్లాక్ డీల్లో ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్గా అప్డేట్ అవుతాయి. అండ్ సెకండ్ బ్లాక్ డీల్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో జరిగింది. దీనిలోని జనరల్ అట్లాంటికా సింగపూర్ ఫండ్ వాళ్ళు నియర్లీ 5.1% స్టేక్ ని సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. మైట్ బి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ బ్లాక్ డీల్ కి కూడా బయర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతోనే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బోత్ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.